పొరుగువారు ఆకలితో ఉంటే వారి గురించి మీరు పట్టించుకోకపోతే మీ స్థితి ఏమిటి? దీనిపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం బోధించారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు వారు ఓ ఉల్లేఖనంలో, తన పొరుగులోని సోదరుడు ఆకలితో అలమటిస్తుంటే తాను మట్టుకు కడుపు నిండా భుజించే వ్యక్తి మోమిన్ అంటే విశ్వాసి కాజాలడు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించినట్టు తెలిపారు. సోదర మహాశివులారా, మనిషిలో దయాద్రత, విశాల హృదయం, ఉదార స్వభావాలకు భిన్నంగా కాఠిన్యం, సంకుచితత్వం, లోభత్వం ఉంటే తప్ప తన పొరుగువాని పట్ల ఈ హదీసులో పేర్కొన్న విధంగా ప్రవర్తించడు మనిషి. విశ్వాసి సద్గుణాల సరోవరమై జీవించాలన్నది ఇస్లాం అభిలాష. దానికి భిన్నమైన రీతిలో జీవించేవాడు విశ్వాసి ఎలా కాగలడు? కనుక సోదర మహాశివులారా, మనం విశ్వాసులమే కాదు అన్న విషయం ఎంత గంభీరమైనదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆలోచించవలసిన మరో విషయం ఏమిటంటే, పొరుగున ఉన్నవారు అంటే ముస్లింలు కావచ్చు, ముస్లిమేతర సోదరులు కావచ్చు. ఎవరైనా సరే వారి ఆకలి బాధ తీర్చవలసిన బాధ్యత పొరుగున ఉన్న విశ్వాసిపై ఉంది అన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా ఇస్లాం బోధిస్తుంది. కాబట్టి వారి స్థితి వాకబు చేస్తూ వారి ఆకలి బాధ తీరుస్తూ జీవించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.